ఇంకో 10 ఏళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటారు. హరీష్ తోని మంచి దోస్తానే ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ కు తిరుగులేదన్నాడు కేటీఆర్. మీడియాతోని చిట్చాట్ చేసిన మంత్రి తొందరలోనే బీసీలకు కూడా రిజర్వేషన్ పెంచుతామని చెప్పిండు. ఇప్పుడే సీఎం కావాలన్న కోరిక లేదన్నాడు మంత్రి కేటీఆర్. ఇంకో 10 ఏళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటాడని చెప్పిండు. మీడియాతోటి చిట్చాట్ గా మాట్లాడిన కేటీఆర్ తొందరలోనే సిద్దిపేటలో కూడా పెద్ద మీటింగ్ పెడతామన్నాడు. ఇక మంత్రి హరీష్ తనకు మధ్య ఎలాంటి దూరం లేదన్నాడు. ఇద్దరి మధ్య మంచి సోపతి ఉందన్నాడు కేటీఆర్. మున్సిపల్ మంత్రి అయ్యాక జనంలోకి పొయ్యేది తక్కువైందని, అందుకే జనహిత ప్రగతి సభలు పెడుతున్నామన్నాడు. ముఖ్యమంత్రి ఇప్పట్లోనే తప్పుకోవాల్సిన అవసరం లేదన్న మంత్రి రాజకీయాలల్లా 64 ఏండ్లనేది యంగేనని చెప్పిండు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు పోటీ లేదన్న కేటీఆర్ దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ కు దిక్కు లేకుండా పోయిందన్నాడు. టీఆర్ఎస్ ను ఏలెత్తి చూపెట్టేందుకు విపక్షాలకు ఎజెండా లేదన్న కేటీఆర్ మాటిచ్చినట్టే మైనార్టీలకు 12% రిజర్వేషన్ పెంచడం తప్ప అన్నాడు. ఇక తొందరలోనే బీసీలకు కూడా రిజర్వేషన్ పెంచుతామని చెప్పిండు. ఇంకా గుజరాత్ లో కూడా గెలుస్తామన్న పూర్తి నమ్మకం బీజేపీకి లేదని, అందుకే మోడీ పెద్ద ర్యాలీ తీసిండన్నాడు కేటీఆర్. ముందుగాలే ఎన్నికలు పెట్టడం కోసం బీజేపీ చూస్తోందని, తయారుగుంటామని, రేపు ఓట్లొచ్చినా రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ఎదురు లేదని చెప్పిండు. తెలంగాణ ఎన్నో కష్టాలు పడి సవాళ్లు అధిగమించిందని కేంద్ర మంత్రి జైట్లీ కూడా ఈ మాట అన్నాడని చెప్పిండు కేటీఆర్. కొత్త రాష్ట్రాలు వచ్చినాక ఉన్న అస్థిరత తెలంగాణలో లేదన్నాడు మంత్రి.